హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లోని మన మంత్రులు మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడ మాట్లాడినా కూడా వారు ఏంటంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మర్చిపోయినట్టు మాట్లాడుతున్నారు. వారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే అన్నట్టుగా వారి భ్రమలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. దాని గురించి తెలుసుకునే ముందు ఏంటి అనేది ఒకసారి చూస్తే మనం ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారు, బీజేపీ పార్టీ నుంచి సత్యకుమార్ గారు ఉన్నారు. ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సోదరులతో మాట్లాడుతూ అసలు జగన్మోహన్ రెడ్డి బ్లీచింగ్ ఇవ్వలేదు, తర్వాత దానికి సంబంధించిన నిచ్చెనలు కొనిలేదు, అసలు ఆయన ఏమి పనిచేయకపోవడం వల్లే డయేరియా, పలు రకాల వ్యాధులన్నీ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఏమీ చేయలేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. అయితే వీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసి 1 మంత్ అయిపోయి 2nd మంత్ కూడా రైతా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నది మే నెలలో మాత్రమే. మరి ఆయన ఉన్నప్పుడు ఇచ్చాడో లేదో మరి ఆ శాఖ అధికారులకే తెలియాలి, ఆ శాఖలో ఉన్న వారికి తెలియాలి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యారుగా, మీ పార్టీ, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మరి ముందుగా ముఖ్యమంత్రి అయిన వెంబడే చేయవలసింది ఏంటి, ఎమర్జెన్సీగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సింది పోయి అమరావతిలో తుప్ప చెట్లు, ఏదో చిన్న చిన్న చెట్లు తీయటానికే కొన్ని వేల కోట్లు ఆడ వెచ్చిచ్చారని సమాచారం. మరి దాని బదులుగా ప్రజలకు ముఖ్యమైనటువంటి వర్షాలు వస్తున్నాయి, తర్వాత చిన్నపిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి అక్కడ వెచ్చిచ్చే సొమ్ము ఏదో ముందుగా ఇక్కడ ప్రజల మీద వెచ్చిచ్చి ఉంటే పోయేది కదా. మరి ఫస్ట్ నుంచి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా మీ పార్టీ, మీ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ మళ్ళీ అదే చెప్తా ఉన్నారు. అలాగే మెడికల్ కాలేజీ గురించి కూడా మాట్లాడారు. మెడికల్ కాలేజీలు అసలు ఆపేశారు, సీట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసింది, మెడికల్ స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవడం లేదు, పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్తున్నారు ఆయన. అయితే ఆయన మర్చిపోయింది ఏంటంటే సెంట్రల్లో ఉండేది బీజేపీ ప్రభుత్వమే. వారి ద్వారా పర్మిషన్ తీసుకొని 5 కాలేజీలకు బదులు 1 కాలేజీ, 2 కాలేజీలకైనా మరి వారు తెప్పించుకోవచ్చు. మరి వారి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వారి ప్రభుత్వంతో మాట్లాడకుండా ఇప్పటికి కూడా ఇంకా వారిచ్చిన హామీలన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి వీరిచ్చిన హామీలను సైడ్ చేయాలని చెప్పి చూస్తున్నట్టుగా ఉంది. కానీ నిజంగా వీరిచ్చిన హామీలు నెరవేర్చాలి, లేకపోతే కొన్ని పేద పిల్లలకు సహాయం చేయాలనో లేకపోతే పేదవారికి సహాయం చేయాలనేది మాత్రం వీరికి ఉన్నట్టుగా లేదు. అలాగే కొలుసు పార్థసారథి గారు కూడా మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ట్రాఫిక్ మరియు ఫ్లైట్లో తిరిగే వాళ్ళు 30% పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆయన మాట్లాడుతూ విలేకరు సోదరులు అడిగింది ఏంటంటే సంపద ఎప్పుడు సృష్టిస్తున్నారు అని అడిగారు. అయితే ఆయన ఒక వెకిలిస్ నవ్వారు. 30% ట్రాఫిక్ ప్లస్ ట్రైన్లో తిరిగే వాళ్ళు, ఫ్లైట్లో తిరిగే వాళ్ళు పెరిగింది, చూస్తాం సంపద సృష్టిస్తాం అన్నట్లుగా మాట్లాడారు. అందువల్ల ఏంటంటే వీళ్ళు సంపద సృష్టిస్తారా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మాత్రం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఏం సృష్టిస్తారో ఏమో తెలియదు, కానీ 100 కోట్లు 1000 కోట్లు అప్పుడే వచ్చిన 2వ నెలలోనే చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు అసలు అప్పు చేసి నడుపుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం. శ్రీలంక అయిపోతూ ఉంది. పేద ప్రజలకు ఇవన్నీ ఇస్తే మొద్దు ఎదవలేక కూర్చొని, ఇంట్లో సోమరిపోతులేక కూర్చొని తిని కూర్చుంటున్నారని చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తున్నారు. మరి మేము ఇస్తామని చెప్పారు, అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు ఇస్తారో లేదో తెలియదు, కానీ మరి ఇప్పుడు వీరు సోమరిపోతులు గారా? మరి ఇప్పుడు వీళ్ళు ఎదవలు గారా? పని చేయకుండా వీరు కూడా ఫ్రీగానే ఇస్తున్నారు కదా. వాళ్ళ చేత పని చేయించుకొని వీళ్ళేం డబ్బులు ఇవ్వట్లేదు కదా. పెన్షన్లు కానీ, ఇంకోటి కానీ, అమ్మఒడి, తల్లికి వందనం కానీ, మహిళా బస్సు కానీ, సిలిండర్లు కానీ, ఇంకా రైతు భరోసాకు సంబంధించిన ఇలాంటివన్నీ కూడా ఫ్రీగానే ఇస్తారు కదా వీళ్ళు. మరి ఇప్పుడు శ్రీలంక అవదా, లేకపోతే సోమరిపోతులు ఎవరు అనేది మరి అప్పుడు మాట్లాడినట్టు మేధావులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్లస్ ఇప్పటికి కూడా మేము చెప్పేదే కరెక్టు అని టీడీపీకి అభిమానంగా మాట్లాడుతున్నటువంటి కొంతమంది వారు కూడా చూడాలి. మరి డబుల్ స్టాండర్డ్స్ అని మొన్ననే చూసాం. తల్లికి వందనకు సంబంధించి దాని మీద డబుల్ స్టాండర్డ్స్ ఇలాంటివన్నీ తీసుకుంటున్నారు కదా. మరి ఇది ఎంతవరకు కరెక్టు? సోమరిపోతులు అన్నారు, అప్పుడు సోమరిపోతులు అయ్యారు, మరి ఇప్పుడు అవరా? అప్పుడు శ్రీలంక అయింది, మరి ఇప్పుడు అవదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇస్తే ఓన్లీ సోమరిపోతులు అవుతారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తే సోమరిపోతులు అవరు. మరి ఇదేం న్యాయం? చూద్దాం. మరి ఇప్పటికైనా తెలుసుకొని ప్రజల్లో మార్పు రావాలి. వీళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చలేరు, ఇది ఎప్పుడు శుద్ధ తప్పే. హామీలు నెరవేర్చేవారు ఇన్ని మాటలు చెప్పరు అని చెప్పేసి ప్రజలు త్వరలోనే తెలుసుకునే రోజులు వస్తాయి.
థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.